మోడీ గారితో మీదొక ఫోటో చూసానండి. ఆ ఫోటోలో ఏం మాట్లాడుతున్నారు మీతోటి అంటే ఏం చెప్తారు? మోడీ గారిని ఫస్ట్ అంటే మాట్లాడడం, అసలు కలవటమే చానా గొప్పతనం. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఓ పాజిటివ్ వైబ్రేషన్. అంటే ఇంత గొప్ప దగ్గర నుంచి చూడటమే గొప్ప అనుకుంటే షేక్ హ్యాండే ఇచ్చేసినాం. షేక్ హ్యాండ్ ఇచ్చాక పక్కన కూర్చొని మాట్లాడించినాం. ఇక మాట్లాడినప్పుడు తను అదే అడిగిండ్రు. మరిప్పుడు నల్గొండ కైసా హై అన్నాను. హ్మ్. అంటే వెరీ గుడ్ సార్ అన్నా. వెరీ గుడ్ సార్. బట్ ఇట్స్ టఫ్. బట్ మా నల్గొండ ప్రజలు అంటే ఒక ఉద్యమ చరిత్ర గలది నల్గొండ. హ్మ్. రేపు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడొచ్చినా అంటే వాళ్ళ థింకింగే డిఫరెంట్. హ్మ్. నీకు రాడికల్ థింకింగ్ ఉంటది. అభివృద్ధి వైపు థింకింగ్ ఉంటది. రేపు ఖచ్చితంగా మీరనుకున్న వికసిత్ భారత్, వికసిత్ నల్గొండతోని స్టార్ట్ చేస్తామని చెప్పిన. ఓహ్! రైట్. రైట్. ఇంతకీ టాటూ ఏంటి సార్ అడగచ్చా? ఇది ఏమంటారు వీటిని? డమరుకం. డమరుకం. సో, శివుడు ఫ్యాన్ అన్నారు మీరిందాక. ఇక్కడ ఇండియాలోనే వేయించుకున్నారా అది? ఇండియాలోనే చేపించింది. టాటూస్ అంటే బేసిక్‌గా ఇష్టమా మీకేంటి? ఏది టాటూసా? టాటూ అంటే ఇష్టం కాదు. ఆ! ఉట్టిగా దేవుడంటే ఇష్టం, శివుడంటే ఇష్టం. కానీ పొలిటికల్ లీడర్స్ జనరల్‌గా వాళ్ళ జర్నీలో వాళ్ళ హెల్త్‌ని చాలా నష్టపోతారు. అవును. మిమ్మల్ని చూస్తే చాలా ఫిట్‌గా ఉన్నారు. వాట్ డు యూ డూ ఫర్ యువర్ ఫిట్‌నెస్ అంటే ఏం చెప్తారు? 2 నష్టపోవడానికి. ఒకటి మెంటల్‌గా నువ్వు సైకలాజికల్‌గా ఫిట్ ఉంటే ఫిజికల్‌గా ఫిట్ ఉంటావు. యాహ్! సైకలాజికల్‌గా ఫిట్ ఉండాలంటే నువ్వు ప్రజల మధ్యన ఉంటే సైకలాజికల్ ఫిట్టే ఉంటావు. ఎందుకంటే వేరేది ఆలోచనలే రావింక. రైట్. నువ్వు వాళ్ళకి దూరమైనప్పుడు ఆలోచనలొస్తాయి. దూరమైనప్పుడు ఆగమైపోతావు. అంతేగాని వాళ్ళకి దగ్గరున్నంత సేపు అన్నీ మర్చిపోతావు. లాస్ట్ 4 ఇయర్స్ మీకు తెలుసు. మనం బయటున్నప్పుడు ఎట్లుంటాం పరిస్థితులు, మన 4 ముఖాలే ఉంటాయి. నేను, నా భార్య, 2 కొడుకులు. ఇక షాపింగ్‌కి పోయినా నలుగురమే, ఇంట్లో ఉన్న నలుగురమే, వీకెండ్ పోయినా నలుగురమే. కానీ ఈ ఈ జి రాజకీయాల్లోకొచ్చినంక నా కొడుకు అమెరికాలో చదువుతా ఉన్నాడు. 3 ఇయర్స్ అమెరికాలో ఉండి ఇయర్‌లీ ఒకసారి 1 మంత్ వస్తే మేబీ ఒక్కరోజు కూడా వాడి దగ్గర ఉండుండను. నాకు తెలిసి ఈ 4 ఇయర్స్ పీరియడ్‌ల ఒక్క మూవీ కూడా పోయి ఉండను వాళ్ళతో పాటు. వాళ్ళతో పాటు ఒక రెస్టారెంట్‌కి కూడా పోయి ఉండను. అంటే ఇవి సాక్రిఫైసెస్ అంటే మనం వీళ్ళతోటుంటే ఇయన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలా? లేకపోతే వాళ్ళకున్నయి ఈ సుఖాల కంటే నిజంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్ చాలా ఎక్కువ. మా నాన్న నాకు చెప్పేది చిన్నప్పుడు. మా నాన్నకి వాజ్పేయి గారంటే ఇష్టం. హి ఈజ్ ఎ కమ్యూనిస్ట్. బట్ మా నాన్నకి వాజ్పేయి అంటే ఇష్టం. మా నాన్న ఒకరోజు అనేది, "నాన్న నువ్వు పెళ్లి చేసుకోబోకు నాన్న. నువ్వు వాజ్పేయిలాగా ఉండాలా. మన అవసరం జనానికుంది. మనోళ్ళకి హాస్పిటల్‌కి పోవడం తెలవదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోవడం తెలవదు. ఒక పోలీస్ స్టేషన్‌కి పోవడం తెలవదు. వీళ్ళందరికీ నువ్వు ఉండాలా" అని అనేది. అంటే చిన్నప్పటి నుంచే. నేను ఎప్పుడు ఇంటర్మీడియేటు, డిగ్రీ చదివేటప్పుడు కూడా నాకు తెలవని నిమ్స్ హాస్పిటల్ డిపార్ట్‌మెంట్ లేదు. ఉస్మానియాలో నాకు తెలవని డిపార్ట్‌మెంట్ లేదు. మా ఏరియా చుట్టుపక్కల ఎవరు హాస్పిటల్‌కి పోవాలన్నా, నేను వాళ్ళని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకొనొచ్చేది. వాళ్ళకి హైదరాబాద్ రావటం తెలవదు అప్పట్ల. నేను హైదరాబాద్ తీసుకొనొచ్చి వాళ్ళకి టెస్టులు చేపిచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ బ్యాక్ పోయేది నేను. అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రజలంటే ఇష్టం, పని చేయటం ఇష్టం, మా నాన్న నేర్పించిన అన్నీ ఇష్టం. అందుకే నాకు ఓట్లేసినప్పుడు కూడా అంకిరెడ్డి కొడుకు కదా అని ఏసిర్రు ఫస్ట్ కొంతమంది చాలా మంది. మీ నాన్నగారి ఇది మీరు పుణుకుపుచ్చుకున్నారు. రాజకీయ జీవితం అనండి. మీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు పిల్లలు ఎవరైనా ఇటువైపు వచ్చే అవకాశం అంటే ఉందా? నేను చెప్పిన కదా! ఇది వారసత్వాలని. ఏమో సార్ ఏం చెప్తావు వాళ్ళు? అదే చెప్పలేను. నా కొడుకులు కొద్దిగా అప్పుడప్పుడు మా పెద్ద కొడుకు లేదు గానీ, మా చిన్న కొడుకైతే పొద్దుగూకులు వాడు ఇది చేయాలి, అది చేయాలి రీసెర్చ్ చేస్తా ఉంటాడు. నాకు ఓహ్! అడ్వైజులు ఇస్తా ఉంటాడు. వాడు చదివేది 11థో, 12థో గాని. ఇంట్రెస్ట్ మనం చేర్పించేయి, నేర్పించేయి ఉంటాయి. ఆ! కానీ రాజకీయాలు ఒకటే కాదు కదా! దేశానికి చేయాలంటే. 100 రకాలుగా చేయొచ్చు. దాంట్లో ఒకవేళ రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకేమైనా సొంతంగా పెట్టుకుంటే నేను ఫోర్స్ చేయ. ఇంకొకటి నువ్వురా నా తర్వాత నువ్వు ఎమ్మెల్యే కావాలా? లేకపోతే ఎందుకంటే ఇది ఎమ్మెల్యే కావాలి, నువ్వు రాజకీయాల్లో రావడం అనేది వాళ్ళ ఇంట్రెస్టు. వాళ్ళకి నిజంగా పని చేయాలనుంటే మంచి పని చేయొచ్చు. కానీ నేను మాత్రం రికమెండ్ చేయ. రైట్. కానీ ఇప్పుడు నల్గొండ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి నల్గొండ ప్రజలందరికీ, నా సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మే 13 జరిగే ఎన్నికల్లో మీరు నాకు ఓటేస్తే సైదిరెడ్డి అనేటోడు 100కి 100% మీకు పనిచేస్తాడు. నేననుకున్న యువత అయితేంది, మహిళ అయితేంది, వాళ్ళ ఎంపవర్ చేయటానికైతేంది, నల్లగొండని ఒక మంచి మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయడానికి పనిచేస్తాడు. నేను ఏది చేసినా ఫుల్ ఫ్లెడ్జ్‌గా పనిచేస్తా. అంతేగాని హాఫ్ మైండ్‌తోనో, హాఫ్ హార్ట్‌తోనో పనిచేసేటోడిని కాదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇంకొకటి నా ఎదురుగా పోటీ చేసేటోళ్ళు కూడా ఆలోచించండి. సైదిరెడ్డి అంటోడు ప్రపంచం చూసొచ్చినోడు. అట్లనే మిగతా వాళ్ళు వారసత్వంగా వచ్చినోళ్ళు. కానీ నేను చిన్నప్పటి నుంచి
ఒక చిన్న కుటుంబం నుంచి ప్రాబ్లమ్స్ని చూసుకుంటా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుంటూ వచ్చినోడిని. కాబట్టి ఆలోచించండి, మీ ఓటు ఎవరికేస్తే. అదే నేను మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు నాగర్ కర్నూల్లో, నాకు ప్రతినిధులు వీళ్ళని. నేను నరేంద్ర మోడీ ప్రతినిధిగా మీ దగ్గరకు వస్తా ఉన్నా, పనిచేయటానికి ప్రతినిధిగా వస్తా ఉన్నా. కాబట్టి ఆలోచించండి, కమలం గుర్తుకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తా. నిజంగా మీరు విజయం సాధించిన తర్వాత మరో ఇంటర్వ్యూ తప్పకుండా మీరు మాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.